Hello everyone, I'm back with another Blender video. I think this is the part 8 or 7 something. Okay, so in video we are going to do this scenery. Okay, so this scenery ela cheyalo chuddam. Okay, I have got this from Google somewhere. Okay, this scenery ni manam Blender lo ela cheyali. Okay, avanta manam chuddam. సో ఫస్ట్ మనం మోడలింగ్ చేద్దాము ఈ వీడియోలో. మోడలింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఆ కింద సెటప్ కానీ ట్రీస్ కానీ అండ్ ఇంటీరియర్లో సెటప్ కానీ అవి మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఈస్ దిస్ వన్. ఇట్స్ బ్లెండర్ కిట్. ఇట్ ఇస్ కాల్డ్ బ్లెండర్ కిట్. నేను బ్లెండర్లో ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను. అది ఎలా చేయాలో చెప్తా. క్రోమ్లోకి వెళ్ళండి అండ్ జస్ట్ సెర్చ్ ఫర్ Blender Kit add-on. You will get this and download this. Download చేసిన తర్వాత ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి. ఎడిట్ ప్రిఫరెన్సెస్ లో యాడ్-ఆన్స్ లోకి సెలెక్ట్ చేసి ఇక్కడ మామూలుగా బ్లెండర్ 3కి 2కి అయితే ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్, బట్ బ్లెండర్ 4లో ఇక్కడికి వచ్చాయి. ఓకే, ఇది డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ సెలెక్ట్ చేసి మీరు ఎక్కడైతే దాన్ని డౌన్లోడ్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ జిప్ని సెలెక్ట్ చేయాలి. నేను సమ్వేర్ ఇక్కడ పెట్టా. సో ఆ జిప్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ ద డిస్క్ అంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ కాకపోతే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది మనకి. ఓకే, ఇక్కడికి వచ్చింది. సో బ్లెండర్ కిట్ అయితే మనకి వచ్చేసింది. బ్లెండర్ కిట్ ఎందుకంటే ఇందులో మనకు కొన్ని ఫ్రీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని మోడల్ చేయకుండా కొన్ని తీసుకోవచ్చు. అందుకే మనం బేసిక్గా ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్ సెటప్ ఎలా చేయాలి, లైటింగ్ ఎలా చేయాలి, మోడలింగ్ ఎలా చేయాలి అనేది మనం చూస్తాం, రైట్? అందుకే నేను ఇంటీరియర్లో బెడ్స్ అవి నేను చేయాలనుకోవట్లే, ఇక్కడ బ్లెండర్ కిట్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ హౌస్. సో హౌస్ షేప్ ఒకసారి చూడండి. ఇట్స్ ఎ ట్రయాంగిల్. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ట్రయాంగిల్. మనకి ఫస్ట్ రూఫ్ ఉంది, రూఫ్ తర్వాత మనకి కింద హౌస్ ఉంది, రైట్? సో ఇది మనం చేయాలి. సో ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద 2 basements కూడా ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో వుడ్ ఐ థింక్. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్ and scale it in the Z axis, scale it in the X axis, scale it in the Y axis. 3A. Okay, so this is where our house is going to be. Okay, S while koncham, not the square, I want rectangle. So ఈ హైట్ పెడదాం. చూడండి హైట్ ఉంది కదా, సో హైట్ పెడతాను, రైట్? నౌ జస్ట్ టేక్ దిస్, షిఫ్ట్ డి, జీలో పెట్టండి అండ్ ఇలాగా ఉందా? అలాగే ఉంది కదా, ఒక స్టెప్ లాగా ఉంది, అవునా? సో అదే మనం చేస్తున్నాం, రైట్? నౌ దిస్ ఈజ్ వేర్ ద ఏరియా వీఆర్ గోయింగ్ టు డూ ద హౌస్. సో హౌస్ బేసికల్గా ఒక ట్రయాంగిలే. సో మనకి ఒక బాక్స్తోనే చేయొచ్చు దీన్ని. అండ్ ఆల్సో కింద ఫ్లోర్ ఉంది సన్నగా, చూడండి. సో దట్ ఈజ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ. మరి ఎలా అంటే చూద్దాం. సో ఇప్పుడు జస్ట్ duplicate this top one. ఓకే, మీకు ఇవి కలిసిపోతున్నట్టు అనిపిస్తే మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ స్విచ్ ఆన్ ద క్యావిటీ. ఓకే, క్యావిటీ యాడ్ చేస్తే నీకు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది, థిక్నెస్ కనిపిస్తుంది, ఎడ్జెస్. సో ఓకే, ఇప్పుడు వైలో స్కేల్ డౌన్ అండ్ ఎక్స్లో స్కేల్ డౌన్. ఎంత ఉన్నాయి? కొంచెమే ఉంది. సో దిస్ ఈజ్ ఎనఫ్. నౌ బ్రింగ్ ఇట్ అప్. ఓకే, దిస్ మచ్ ఈజ్ ఎనఫ్, ఐ థింక్ సో. నౌ జస్ట్ స్కేల్ ఇట్ ఇన్ ద X axis. The top face, sorry, scale it in the Y axis. Top face ni scale it in the Y axis. You can keep it like this. Okay, you can keep it like this or you can merge it, but I would prefer four vertex. నేను ఎప్పుడు చెప్తుంటా కదా four vertex ఉండాలని. So I would prefer that. Okay, now
or if you want to, you can just say click M click చేసి ఎట్ సెంటర్ అంటే అది మర్జ్ అవుతుంది కాబట్టి మొత్తం మర్జ్ అవుతుంది. సో అది ఏం చేయాలి, ఈ 2 వర్డ్స్ సెలెక్ట్ చేసి M ఎట్ సెంటర్ అన్నది. ఓకే, సో ఇటు అట్ సైడ్ మర్జ్ అవుతుంది. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేయండి, M సెంటర్ అనండి, వర్టెక్స్ సెలెక్ట్ చేయండి, M సెంటర్ అనండి, అలా. సో ఇలా మనకు ఒక ట్రయాంగిల్ కూడా చేయొచ్చు. ఓకే, బట్ ట్రయాంగిల్ చేస్తే ఏంటంటే 3 వర్టెక్స్తో ఫామ్ అవుతుంది. Obviously you can do like that, problem ఏం లేదు, but I would not prefer, but let's go with this. Okay, so మీకు కూడా బెటర్ అర్థమవుతుంది. ఓకే, సో there is a triangle. చూడండి, still we have that small సన్న ఒక స్మూత్నెస్ ఇక్కడ ఉంది. సో అక్కడ ఆల్వేస్ ఇంకో వర్టెక్స్ వస్తుంది, బట్ ఫైన్ ప్రస్తుతానికి. ఓకే, మనం ట్రయాంగిల్ అయితే క్రియేట్ చేసాము. నౌ లెట్స్ డూ వన్ థింగ్. ఈ రెండు సెలెక్ట్ చేసి, ఈ రెండు ఫేసెస్ సెలెక్ట్ చేసి, ఫేస్ ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ అన్నాం, ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఐ థింక్ దిస్ మచ్ ఈజ్ ఎనఫ్, అంత కూడా అవసరం లేదు. ఫేస్ ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్, దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. నౌ select this one, this one, this one and this one. Now again face extrude along normals. వచ్చేసిందా the shape? చూడండి వచ్చింది కదా. అయితే ఇది ఇంకొంచెం ఎలా ఉందంటే ఇలా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ది షేప్. చూడండి మీకు కావాలంటే, సో ఇలా ఉంది, ఒక పర్ఫెక్ట్ స్ట్రైట్ అప్ ఉంది. దిస్ మచ్ ఈజ్ ఎనఫ్ ఐ థింక్. సో దీన్ని అండ్ దీన్ని సెలెక్ట్ చేసి, ఎస్, ఓకే. సో నౌ వీ హ్యావ్ ద హౌస్ బేసిక్ షేప్. స్కెలిటన్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, బేసిక్ షేప్ అయితే ఉంది. నౌ లెట్స్, ఓకే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, షేప్ మనకి విడ్త్ ఎక్కువ లేదు, ఇక్కడ విడ్త్ చాలా ఉంది చూసారా, అంత విడ్త్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో లెట్స్ అది, దిస్ ఈస్ ద విడ్త్ ఐ వాంట్. ఓకే, నౌ 3. ఇప్పుడు చూడండి, ఇది ఈ షేప్ అయితే ఎంత ఉందో దాంట్లో నుంచి ఇంకా చాలా లోపలికి మనకి గ్లాస్ ఉంది, అవునా. సో select this, I think this much is enough, right? Yeah, that much is enough. Or you can scale it a little bit down and ఇది ఈ కింద ఎడ్జ్ పట్టుకొని కిందికి అనండి, చాలా సన్న ఫ్లోర్ ఉంది అనమాట అక్కడ. ఓకే, సో extrude it in the x axis inside. నేను x లో వర్క్ చేస్తున్నా, మీకు y రావచ్చు, అందుకే నేను ఏదో యాక్సెస్ వర్క్ చేస్తున్నాను అదే చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అటు రొటేట్, ఇట్ సైడ్ రొటేట్ అయ్యింది అనుకోండి, x యాక్సిస్ వస్తుంది, నేను సో y యాక్సిస్ వస్తుంది. సో అది చూసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఇంటర్నల్ వాల్, ద గ్లాస్ వాల్ ఇస్ దేర్. ఓకే, సో గ్లాస్ వాల్ ఇక్కడ ఉంది మనకి. అదే కాకుండా ఒక ఇదని ఏమంటారు, ఫ్రేమ్ ఉంది, ఐరన్ ఫ్రేమ్ ఉంది, అవునా, ఒక ఐరన్ ఫ్రేమ్ ఉంది. సో ఐరన్ ఫ్రేమ్ కూడా మనకి కావాలి, సో అది కూడా మనం చేద్దాం. సో ఐరన్ ఫ్రేమ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక డోర్ ఉంది చూసారా, ఒక డోర్ ఉంది, ఫస్ట్ ఆ డోర్ చేద్దాం. సో ఆ డోర్ చేయాలంటే మనకి అయితే అవి ఫస్ట్ వైర్ ఫ్రేమ్ చేద్దాం, మీకు అంటే అడ్డు రాకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో 3, సో ఈ ఫేస్ సెలెక్ట్ చేయండి, ఫేస్ సెలెక్ట్ చేసి Shift D, డూప్లికేట్ ఇట్ ఇన్ ద y యాక్సిస్. సో x యాక్సిస్లో ముందుకనండి, జస్ట్ ముందుకనేసి P సెలెక్షన్. సో ఆ షేప్ ఆటోమేటిక్ మనకి వచ్చేసిందా. నౌ లెట్స్ మేక్ ద ఫ్రేమ్. ఫ్రేమ్లో ఏంటి, 1 2 3 4 లైన్స్ అండ్ 1 హారిజాంటల్ లైన్, 4 వర్టికల్ 1 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, అవునా. సో ట్యాబ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, యూ కెన్ ఐసోలేట్ దిస్ వన్. సో 4 వర్టికల్ లైన్స్, సో 2,
చూడండి ఈ త్రీ వర్టెక్స్ పెడితే ఏమైంది చూడండి, ఎడ్జెస్ సరిగ్గా రావట్లేదు. అందుకే నేను ఐ డోంట్ రికమెండ్ దట్, బట్ ఫైన్. సో లెట్స్ Control R, add one here, Control R, add one here, Control R, fine, add one here. Okay, so 1 2 and 3 and 4. Okay, so ఇలాగే పెట్టాలని ఏం లేదు. So and also Control R. Now wait a second. Instead of this is a long process కన్నా మనము ఇంకొక వేలో చేయొచ్చు. యాక్చువల్గా ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. సో అది చెప్తే మళ్ళీ మీరు I don't think it is a better way. So I'll just delete this. It is delete the faces. Delete cheyandi. We got the frame. Okay. 3A, extrude it in the y-axis a little bit. Y-axis lo then extrude cheyandi. Okay. So we got the triangular frame. Kada? Now you can either add vertex here and connect them, or you can just simply say mesh cube gx. So always try to do smart work. Okay, I would prefer smart work rather than hard work. Okay, tab shift s, scale it down, g y lo ela pettesi just take some patience modeling ki ante. 3A GY. ఓకే, సో అది. సో మనకి రెండు ఉన్నాయి ఇక్కడ, చిన్నవి రెండు ఉన్నాయి. ఓకే, సో అవి రెండు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సన్నగా చేయాలి, ఇంకా y యాక్సిస్ లో అది. నౌ సెలెక్ట్ దిస్ అండ్ కీప్ ఇట్ హియర్. నౌ ఈ రెండు కలుస్తున్నట్లేవు కదా, కలవాలంటే సింపుల్ ట్రిక్ ఈజ్ x లో ఇలా పెట్టండి, ఆర్ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ దిస్ అండ్ అంతే. నౌ దే టు లుక్ pretty much inside, but చూడండి, so there is some problem. Tab GY, no X, కరెక్ట్గా మిడిల్లో పెడదాము, ఎక్స్లో కొంచెం. సో యా, వన్ ఈజ్ డన్. ఓకే, ఒకటి అయిపోయింది. ఇంకోటి చేసేసి, మిగతాయి కూడా ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే. ట్యాబ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, షిఫ్ట్ డి అనండి. సో అందులోనే వచ్చేస్తుంది. వైలో ఒకటి కావాలి, రైట్? సో ఇక్కడ నా సేమ్ ఇందాకట్లాగానే దీనికి వర్టెక్స్ సెలెక్ట్ చేయండి అండ్ టాప్ వ్యూలో పెట్టేసేయండి. నా సేమ్ షిఫ్ట్ వైట్, అండ్ ఆల్సో కింద కూడా కనెక్ట్ అవ్వాలి, మర్చిపోకండి. యా, షిఫ్ట్ డి అండ్ వై యాక్సిస్లో ఇలానండి. నా జస్ట్ కీప్ ఇట్ డౌన్. సేమ్ అలాగే ఇది కూడా షిఫ్ట్ డి, వై యాక్సిస్, సింపుల్. ఇది సింపుల్ వే. ఇందాక నేను చేద్దాం అనుకున్నది దట్స్ అ లిటిల్ బిట్ మోర్ టైమ్ టేకింగ్ వే. సో అందుకే అది వద్దనుకున్నా. సో వీ గాట్ దిస్, రైట్? నౌ లెట్స్ మేక్ ఎ హారిజంటల్ వన్. హారిజంటల్ వన్ విల్ బి ఎట్ ద డోర్స్ హైట్ లిటిల్ బిట్ మోర్. ఓకే, డోర్స్ హైట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, అవునా? సో షిఫ్ట్ డి అండ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో చేసేసి, అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ ఐసోలేట్ ఇట్. రెండు ఇది సెలెక్ట్ చేసి
ఐసోలేట్ చేయండి. ఓకే, నౌ rotate it in the x-axis 90 degrees. Okay, so this will be our door's height. ఇదే మన డోర్ హైట్ అనుకుందాం. సో ఇక్కడికి డోర్ వస్తుంది. సో it is working fine. Came good. Okay, now just move it here. అంతే. ఇది also move it here and done. So our frame is basically done. You can also combine this, control J and press combine చేసేయచ్చు, అంతా ఒకటే ఫ్రేమ్ అవుతుంది, right? So now we have the frame. Okay, we have done the frame, we have the interior. జస్ట్ దీనికి ఇప్పుడు అడ్డొచ్చింది ఏంటంటే ఇది ఒకటే 3, ఇది ఒక సెలెక్ట్ చేయండి, P సెలెక్షన్ అనండి. Now we have the complete interior also. Okay, so we have the interior, we have the glass also. So glass ki glass material అని ఒకటి ఇద్దాము, glass మెటీరియల్ ఒకటి. ఓకే, సో దీనికి షేడింగ్ లోకి వెళ్ళేసి అంటే కనిపించడం కోసమే నేను ఫస్ట్ ఇది అడ్డు లేకుండా అలా అంటే ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అనేది అర్థమవుతుంది గ్లాస్ ముందే కనిపిస్తే. ఓకే, సో గివ్ ఇట్ అ లిటిల్ బిట్ bluish dark tint. Okay, yeah, you go here, see, so we already done something here. Now the other thing we need to do here is ikkada oka door ki hole cheyali. So let's add that. Control R. Okay, now go out, SZ scale కొట్టి Z axis లో జీరో అనండి, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత కీప్ ఇట్ అప్. సో ఈ హైట్ లో మనకి డోర్ వచ్చేస్తుంది, రైట్? నా మీరు చూస్తే ఇవి మ్యాచ్ అవ్వవు, ఇవి పోతాయి. సో ఇవి కరెక్ట్ గా రావాలి అంటే y యాక్సిస్ లో చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ గా నేను ఇందాక 4 వర్టెక్స్ ఎందుకున్నాను చూసారా, 4 వర్టెక్స్ పెడితేనే కరెక్ట్ గా మనకి ఫ్లో వచ్చింది. ఇక్కడ వర్టెక్స్ ని ఇప్పుడు యాడ్ చేస్తేనే ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది, లేకపోతే రాదు. అందుకే నేను 4 ఆల్వేస్ ప్రిఫర్ అంట. ఓకే, రైట్. నౌ వి గాట్ ద ఫ్లోర్స్ this thing. Okay, now go down, go first isolate cheyandi, go here, add one. So ఇప్పుడు మీరు చూస్తే సో ఇవి రెండు తీసుకొచ్చేసి GX y యాక్సిస్ లో ఇది సెలెక్ట్ కాదు, ఈ రెండే సెలెక్ట్ చేయండి. y యాక్సిస్ లో దీన్ని ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టండి. ఓకే, పెట్టాం కదా. అలాగే ఇక్కడ ఇంకోటి యాడ్ చేసి ఫైన్, ఈ రెండు సెలెక్ట్ చేసి y యాక్సిస్ లో ఇక్కడ ఓకే. Now of course you can add one here and connect this to this, connect this one to here and remove these. You can dissolve this, you can do like this also, it's up to you. Okay, right. So don't forget about this, we only need this one. Okay, యాక్చువల్గా బూలియన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ ఐ వాంట్ యూ గైస్ టు నో హౌ టు మ్యానిపులేట్ ద వర్టెక్స్ అండ్ ఆల్. ఓకే, సో చూడండి, డిలీట్ ఫేసెస్ డిలీట్ చేసా. సో we now have the hole. Okay, so we now have the hole. Okay, చూడండి వచ్చేసిందా. Now just connect this inside to the glass.
Okay, yeah, now we have the doorway. Okay, door పెట్టడానికి మనకి ఒక హోల్ అయితే ఇక్కడ వచ్చేసింది. Now just create a box mesh cube box చేసి scale it up. Okay, so tab 3 x axis లో డౌన్ చేయండి and y axis లో స్కేల్ చేయండి. So this is our door. Correct it. Okay, ఇలా కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత you can also do correct here. Okay, కరెక్ట్ చేసిన తర్వాత now it's time to do the door also. షేప్ చూడండి, వెరీ సింపుల్ షేప్. డోర్ యొక్క షేప్ చాలా సింపుల్ గా ఉంది విత్ సమ్ గ్లాస్. ఓకే, సో లెట్స్ డూ దట్. మనకి డోర్ ఎలా ఉంది అంటే సింపుల్ గా we have one like this. ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ ఇట్, అంతేనా? యా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. షిఫ్ట్ ఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ చేసింది రిపీట్ అవుతుంది. ఓకే, రిపీట్ అయింది కదా. రిపీట్ అయిన తర్వాత యాడ్ వెయిట్, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో 1 2 3 4. ఓకే, నౌ గో టు ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, ఎడ్జ్ మోడ్ వర్టెక్స్ మోడ్ లోకి వెళ్ళండి, SV0, సేమ్ షిఫ్ట్ ఆర్. ఫస్ట్ Z యాక్సెస్ లో ఇది ఒక్కదాన్ని 0 చేసేసి స్కేల్ చేసేసి 0లో మిగతా అన్నిటికి షిఫ్ట్ ఆర్ క్లిక్ చేసిన, సో రిపీట్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్ లో వచ్చేసాయి. రైట్, ఇప్పుడు సెలెక్ట్ దిస్ అండ్ కంట్రోల్ B. That's it. Okay, now we have that insert strips also. Okay, strips కూడా ఉన్నాయి. Now మనకి ఇంత పెద్దగా వద్దు ఇది అనుకుంటే you can scale it down a little bit. Okay, and control R. Okay, add one, delete this side, delete faces. Okay, now select the vertex. You know the drill, right? Shift S, cursor to selected అని చెప్పేసి ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. మళ్ళీ ఇక్కడ మోడిఫైయర్ లోకి వచ్చేసి యాడ్ ద మోడిఫైయర్, జనరేట్ మోడిఫైయర్, జనరేట్ లో మిర్రర్ మోడిఫైయర్. అవునా? సో క్లిప్పింగ్ ఆన్ చేయండి, మనకి వచ్చేసింది. రైట్, సో వీ హ్యావ్ ద డోర్. నౌ యూ కెన్ గో అహెడ్ అండ్ ఎడిట్ దిస్, delete these things. ఓకే, కొంచెం లైట్ గా లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి. లోపలికి లైట్ గా ఎక్స్ట్రూడ్ చేసేసి జస్ట్ యూ కెన్ డిలీట్ దీస్ ఫేసెస్. ఓకే, మధ్యలో గ్యాప్ వస్తుంది. అయితే దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే ఈ మిర్రర్ ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత జస్ట్ సే బ్రిడ్జ్ ఫేసెస్. సరిగ్గా బ్రిడ్జ్ అవ్వలేదు. బ్రిడ్జ్ ఫేసెస్, బ్రిడ్జ్ అయిపోయింది కదా చూడండి మంచిగా. ఇప్పుడు జస్ట్ షిఫ్ట్ ఆర్, ఇది షిఫ్ట్ ఆర్, ఇది షిఫ్ట్ ఆర్. అది ఫస్టే చేయొచ్చు యాక్చువల్గా, బట్ ఓకే, ఎక్స్ట్రూడ్ చేయకుండా ముందే చెయ్యొచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్. అంతే. సో నౌ వీ హ్యావ్ ద డోర్. Now just go back, see we have the door. Now మళ్ళీ దీని ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళండి, అంటే షిఫ్ట్ ఏ మళ్ళీ క్లిక్ చేసి ప్లేన్, సో రొటేట్ ఇట్ ఇన్ ద y axis 90 degrees and keep it here, scale it in the y axis and scale it in the z axis.
Okay, that is our mirror. Okay, this is our mirror. Shift D, X, Y. సో ఈ రెండింటికి కూడా గ్లాస్ అనే మనం క్రియేట్ చేసాం కదా, మెటీరియల్ వేసేయండి. నౌ లెట్స్ చెక్ దీనికి కూడా గ్లాస్ చూడండి. సో నౌ వీ హ్యావ్ ద హౌస్ కంప్లీట్ వాట్ యు సే స్కెలిటన్ అయితే వచ్చేసింది. నౌ ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్ విండోస్ కావాలి. అండ్ ఇక్కడ కూడా గ్లాసెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ కూడా గ్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక విండో ఉంది. సో అవి చేయొచ్చు, అవి సింపుల్గానే చేయొచ్చు. ఇది ఎలా అంటే జస్ట్ షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ ఒకటి యాడ్ చేయండి, స్కేల్ ఇట్ జీ వై యాక్సిస్లో ఇక్కడ పెట్టేస్తుంది. ఓకే, ఇలాగా ఎస్ మేక్ దిస్ లోకల్ చేసి SZ. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ విండో. ఓకే, ఇక్కడ ఒక విండో ఉంది. నా అయితే ఈ విండోని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. యాక్చువల్గా దీన్ని ఇలా యాడ్ చేసి ఇలా చేసేసి అండ్ కంట్రోల్ R మిడిల్లో ఒకటి యాడ్ చేయండి, ఇక్కడ ఒకటి యాడ్ చేయండి, కంట్రోల్ R. ఓకే, ఇలా ఒకటి యాడ్ చేయండి, select this 3. ఇది you can just delete the faces, delete అయిపోతాయి ఆటోమేటిక్గా, అవునా? This is another way. It's another way to do it. It's a easier way అని చెప్పొచ్చు యాక్చువల్గా. ఓకే, now the other thing we have to do here is there is a glass bigger windows here, అవునా? సో ఇదే అనుకుందాం. ఓకే, 3 ఇంకొకటి ఇక్కడ యాడ్ చేద్దాము. ఓకే, నౌ insert this ఓకే, ఇలా ఇన్సర్ట్ చేసేసి జస్ట్ డిలీట్ దిస్ ఫేసెస్ ని డిలీట్ చేసి ఇది ఒక యూ కెన్ జస్ట్ యాక్చువల్లీ డిలీట్ దిస్. ఇంకా సింపుల్ వే చెప్పాలంటే యూ కెన్ యాక్చువల్లీ డిలీట్ దిస్ అండ్ కనెక్ట్ దిస్ టు MH సెంటర్. సో మనకి ప్రాపర్ లైన్ వస్తుంది. ఇలా అయితే మనకి ఏంటంటే ప్రాపర్ సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇష్టం వచ్చినట్టు దానికలా రాకుండా. ఓకే, నౌ షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ GY అండ్ స్కేల్ ఇట్ అప్. ఓకే, ఇలాగా యాక్చువల్గా థిక్నెస్ ఉండాలి, వీటికి థిక్నెస్ లేకపోయేసరికి ఇంకా మనకి ఇలా కనిపిస్తుంది. యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ ద థిక్నెస్, జస్ట్ యాడ్ ద solidify modifier. Where is that? Solidify modifier. Thickness you can increase, even thickness పెట్టేసి only rim. ఇలా థిక్నెస్ ఇవ్వచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, అది ఫస్ట్ ఇవ్వాలి. ఓకే, లెట్స్ కరెక్ట్ దిస్ సింప్లీ. ఓకే, డన్, సింపుల్. ఒక బీ మనకి ఇక్కడ వచ్చేసింది, అవునా? సో GX సేమ్ షిఫ్ట్ D ఇక్కడ ఒకటి పెడదాం, షిఫ్ట్ D ఇక్కడ ఒకటి పెడదాం. యాక్చువల్లీ ఇంత డీటెయిలింగ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎనీవే చేస్తున్నాం కాబట్టి చెప్పేస్తున్నా. ఓకే, షిఫ్ట్ A ఇప్పుడు ప్లేన్ GY GX scale it in the Y axis
ఓకే యా సో బీమ్సీ కనెక్ట్ అయింది అవునా. ఇది ఏంటి గ్లాస్, ఇది అంతే ఏం లేదు. నౌ స్కేల్ ఇట్ ఇన్ ద దిస్ యాక్సిస్ అండ్ రొటేట్ ఇట్. Yeah, rotate it in the X. Local లోనే ఉంది కదా, G, Y, yeah. So here is our glass. కింద ఒకటి కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. Let's scale it. You can also scale it. Okay, so this is our glass and just add the glass this thing material here. Now చూడండి 2-3 లెక్క యాడ్ చేస్తే మనకి 3 గ్లాసెస్ బీమ్ అంతా వచ్చేసింది అవునా. వచ్చిందా, ఒక విండో కూడా వచ్చింది రైట్. ఇంకా ఏమున్నాయి, ఈ స్మాల్ వెనకాల విండోస్ ఉన్నాయి. దోస్ విండోస్ ఈజ్ ఆల్సో ప్రిటీ ఈజీ టు డూ. If you want, you just need to separate this selection, separate cheyandi, tab 3, A, and extrude it. So extrude chesamu. Now add one here. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది చేయండి, బెస్ట్ కరెక్ట్గా లూపింగ్ వస్తుంది. ఓకే, సో we have the loop, right? సో చూడండి, ఆ లూపు ఆ షేప్లో ఉంటేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే పోతుంది. ఓకే, నా మనకి ఇక్కడ 3 విండోస్ ఉన్నాయి అండ్ దట్ ఈస్ వన్ ఈస్ ట్రయాంగులర్, వన్ ఈస్ కంప్లీట్లీ రెక్టాంగులర్ అవునా. సో మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాట్ వీ విల్ డూ ఈస్ we will try a modifier now. Okay, ఒక modifier ట్రై చేద్దాం. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే క్యూబ్ x, ఓకే, g, z, scale in the z axis, scale in the y axis, ఓకే. నౌ దీన్నే డూప్లికేట్ చేయండి, పెయింట్ మోడ్లోకి వెళ్ళి డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టండి. పెట్టి దీన్ని మేక్ ఇట్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ ఎలా ఉంది, ట్రయాంగిల్ ఉంది అవునా. సో దీన్ని ట్రయాంగిల్ ఎలా చేస్తాము, దట్స్ ఇట్. వచ్చేసింది ఆ ట్రయాంగిల్. జస్ట్ కీప్ దెమ్ డౌన్. కొంచెం ఇది ఇలా పెట్టేసి అది సేమ్ షిఫ్ట్ డి ఇక్కడ పెట్టేసి స్కేల్ ఇట్ ఇన్ ద y యాక్సిస్ -1. ఓకే, నౌ we have the these shapes. Okay, now ఇక్కడికి వెళ్ళండి, go to the modifier, add a boolean modifier. సో ఇలా కూడా చేయొచ్చు, హోల్స్ ఇలా కూడా పెట్టవచ్చు. ఓకే, అందుకే మీకు ఇది చెప్తున్నా. జస్ట్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్ and apply it. If you remove this, you have the hole. Okay,
ఒకటి పర్లేదు చూసారా, ఎందుకంటే డిఫరెన్స్లో ఉంది బట్ ఎగ్జాక్ట్లీ ఉంది. ఫాస్ట్లో పెట్టండి, వర్కౌట్ అవ్వకపోతే ఫాస్ట్లో పెట్టండి, పెట్టి అప్లై ఇట్, రిమూవ్ దిస్ అండ్ వీ హ్యావ్ ద ఓకే ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ చేయండి. ఓకే, సో వీ హ్యావ్ ద holes also. Okay, now edit mode loki velte you can see the windows also. So we have the windows. Actually పెద్దగా ఉన్నాయి, మనం చిన్నగా చేసాం, ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, చాలా పెద్దగా ఉన్నాయి, కావాలంటే ఇంకా పెద్దగా కావాలంటే జస్ట్ సెలెక్ట్ ద వర్టెక్స్ అండ్ డ్రాప్ దెమ్ డౌన్. మళ్ళీ ఇవి డ్రాప్ చేస్తే ఇవి కూడా కరెక్ట్గా చేయాల్సి వస్తుంది. అలా సింపుల్ వేస్ టు కరెక్ట్ ఎవ్రీథింగ్, అంతే, నుంచి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో విండోస్ కూడా సెలెక్ట్ అయిపోయాయి, మనకి ఇక్కడ ఒకటే ఇంకా మిగిలింది. దీనికి Shift A మెష్ క్యూబ్ అనే ఒకటి చేసుకొని GY ఓకే GX స్కేల్ ఇట్ అండ్ రొటేట్ ఇట్ ఇన్ ద X యాక్సిస్. Okay, GX scale it in the X. ఇది ఎందుకు చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు, జస్ట్ వెయిట్ అ సెకండ్. ఓకే, చెప్తా ఎందుకు చేస్తున్నాను. సన్నగా చేద్దాం. ఓకే, నౌ 3 ఇది ఇన్సర్ట్ ఇట్ a little bit, bridge the faces. వెయిట్, ఇన్సెట్ సరిగ్గా రాలేదు అంటే ఏం చేయాలి, Ctrl A ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఇట్ లిటిల్ బిట్ అండ్ బ్రిడ్జ్ ద ఫేసెస్. ఓకే, బ్రిడ్జ్ చేసిన తర్వాత యూ విల్ సీ ద హౌ మచ్ ఇట్ వెంట్ అవుట్. ఓకే, ఇప్పుడు జస్ట్ కరెక్ట్ ఇట్, అంతే. There is always a simple way, just have to find it. Okay, ఇప్పుడు పోయింది. సో దీన్ని better you do this with this. Okay, నార్మల్లో పెట్టండి, నార్మల్లో పెట్టి ఇది వర్క్ అవ్వట్లేదు. లెట్స్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, స్కేల్ ఇట్ డౌన్, GX అంతే. కొంచెం స్కేల్ డౌన్ చేయొచ్చు, నెక్స్ట్లో ఇలా పెట్టేసాడు. కొంచెం రొటేషన్ కూడా మనం మార్చుదాం, కరెక్ట్గా సెట్ అవ్వలేదు రొటేషన్. Y యాక్సిస్లో రొటేషన్ కదా, నేను లోకల్లో ఉంది, గ్లోబల్ పెడదాం. rotate in the Y axis, rotate in the X axis, rotate in the Z axis, rotation in the so the right angle is somewhere around here. Okay, now select ante. So we have that window, just Shift S, cursor to selected andam. No, object, set origin to center of the mouse ante ikkadiki vastadi. Ippudu Shift S, cursor to selected. Now Shift A, mesh plane, scale it, rotate it in the X axis, edit mode loki velli, select the edge. సో ఇవి పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, అందుకే నేను ఫ్రీ మూమెంట్ తీసుకొని దిస్ థింగ్ తీసుకొని పెట్టేస్తున్నా, ఫ్రీ టూల్తో చేస్తున్నా. అంటే ఒక సబ్ యాక్సెస్లో వర్క్ చేయట్లేదు, జస్ట్ ఫ్రీగా అలా ఫ్రీ హ్యాండ్గా పెట్టేస్తున్నా. ఓకే, రైట్. యూ కెన్ నౌ సెలెక్ట్ ద వర్టెక్స్ అండ్ జస్ట్ కీప్ ఇట్ హియర్. ఇట్ విల్ ఆటోమేటిక్ కరెక్ట్ ఇట్. ఓకే, సో నౌ దీనికి ఏం చేయాలి, దీనికి కూడా యాడ్ mirror material. Now we have
the complete windows also. Windows ఉన్నాయి, door ఉంది, right? Ventilation ఉంది. So we completely got the building itself. Okay. సో మనకైతే ఈ హట్ అయితే మనకి అయిపోయింది, అవునా? ఇంకా మనకి ఏముందంటే టెక్స్చరింగ్ చేయాలి, అవి ఉన్నాయి. దాట్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇంటీరియర్ పెడదాం. లైక్ ఇక్కడ నుంచి బెడ్ ఒకటి తీసుకొని లోపల పెట్టచ్చు, అండ్ సోఫా తీసుకొని పెట్టచ్చు. చూపిస్తారు ఇప్పుడు కావాలంటే. సో ఇది ఫ్రీ ఉంది, అవునా? డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ హియర్. బెడ్ వచ్చింది, రైట్? Okay, this is our bed. Now scale it, rotate it in the y-axis in 90 degrees, minus 90, yeah. కరెక్ట్గా ఫ్లోర్ మీద ఉంటుంది కదా, యా. సో GX, scale it more. సో దిస్ ఈస్ ద బెడ్. లోపలికి వెళ్ళి కూడా వర్క్ చేయొచ్చు, యా. కొంచెం డౌన్ చేయొచ్చు స్కేల్. కంపేర్ టు ద హౌస్ షేప్ కరెక్ట్గానే ఉంది. కొంచెం స్కేల్ అప్ చేసేసి వై యాక్సిస్లో ఇలా సైడ్కి పెడదాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ బెడ్. కొంచెం వెనకల్ కనొచ్చు, GX. ఓకే, సో అవర్ బెడ్ ఈజ్ డన్. సోఫా పెట్టచ్చు, సోఫా. వీటికి టెక్స్చర్స్ నాకు తెలిసి ఆటోమేటిక్గానే వస్తాయి, సో డోంట్ వరీ. సోఫా ఇప్పుడు ఇదే సోఫా, ఇగో ఇవి రెండు ఉన్నాయి యాక్చువల్గా. సో ఈ రెండు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేద్దాం. Lot of MB, but it will download faster only. Okay, sofa also rotated in a different way. Hey, sofa ఒకటే వచ్చింది, చైర్ రాలేదు, but fine, whatever comes game. Okay, rotation y axis in the minus 90 degrees ఇందాకట్లానే రొటేషన్ చేసిన తర్వాత take the sofa, GY GX GZ, go inside. ఇందాకట్లానే ఇన్సైడ్ వెళ్ళండి. rotate it in the Z axis 90 degrees, minus 90 degrees, yeah. X. సోఫా పెద్దగా అయిపోయింది, హైట్ చిన్నగా చేద్దాం. యా, దిస్ ఈజ్ ఇనఫ్. సో ఒక సోఫా, ఒక బెడ్ పెట్టాము, అవునా? చూడండి, టెక్స్చర్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. కూల్. షేడర్ కంపైల్ అవుతుంది, లెట్ ఇట్ కంపైల్. సో మనకి ఇక్కడ వచ్చేసి షేడ్ సేవ్ చేయలేదు నేను. ఇప్పుడు ఇది పోతే మొత్తం వర్క్ పోయినట్లే, బట్ you guys please save it. Okay, this is why you have to save it properly. నేను రెండర్ మోడ్ లోకి వెళ్ళగానే హెవీ అయిపోయింది దీనికి. let it do its work. Okay, వచ్చింది. సో చూడండి, సో టెక్స్చర్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు మేక్ texture, to do textures వేయాలి, అండ్ ఆల్సో టెక్స్చర్స్ ఒకటి వేయాలి, అండ్ బయట ట్రీస్ కానీ ఇంటీరియర్ లైటింగ్ కానీ పెట్టేసి మనము ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో మొత్తం సెటప్ చేద్దాము. ఆ థర్డ్ వీడియోలో వీ విల్ డూ ద రెండర్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో అంతా సెటప్, తర్వాత థర్డ్ వీడియోలో లైటింగ్ అండ్ రెండరింగ్ ఇలా చేద్దాం. సో నౌ యూ హ్యావ్ ద ఐడియా, రైట్? జస్ట్ సేవ్ ద ఫైల్. నేను ఇప్పుడే సేవ్ చేసిన, ఇప్పటి వరకు నేను సేవ్ చేయలేదు. దట్స్ మై బ్యాడ్, అలవాట్లో మిస్టేక్ అయిపోయింది. బట్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కంట్రోల్ S అని సేవ్ కొడుతూ ఉండండి. ఓకే, సో ఎక్స్టీరియర్ డెమో అని సేవ్ చేసి
యా సేవ్ అయిపోయింది మనకి ఫైల్. ఇప్పుడు నేను ఏం చేసినా వర్క్ అవుతుంది. ఓకే ఇలా ఓకే మనకి మోడల్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. రైట్, దిస్ ఈస్ ఓవర్లాపింగ్ దిస్. Yeah, that's the correct way. It should be. See, looking good, right? It's ఇంకా ఈవ్లో ఉంది, సైకిల్స్లో పెడితే ఇంకా బాగా వస్తుంది. యూ కెన్ యాడ్ షిఫ్టీ లైట్, సన్ లైట్. చూడండి చాలా మంచిగా వస్తుంది, చాలా క్వాలిటీగా వస్తుంది. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది 2.5 అనుకుందాం. చూడండి మంచిగా వచ్చింది కదా. ఇంకా మన టెక్స్చర్ ఇట్లా అన్ని వేస్తే చాలా రియలిజం వస్తుంది. మనం దాని గురించి చూద్దాము. అండ్ దెర్ ఇస్ సమ్ మిస్టేక్. చూడండి రెండర్ వ్యూలో కొడితే ఏదో మిస్టేక్ వచ్చింది నాకు. Okay, these are not getting rendered properly. Okay, 3. Yeah, perfect. So, yeah, this is it for this video, guys. Next video lo we will be doing texturing and other stuff. So, stay tuned. See you in the next video. Until then, keep learning. And new guys who came to my channel for the first time, please subscribe it, and people who already subscribed, share the video, like if you like it, and comment in the comment section if you have any doubts or anything you have to ask me. And until then, keep learning. Bye.